వివిధ రూపాలలో గ్రామాలకు అభివృద్ధి నిధులు ఇచ్చారు. కానీ విషయం ఏంటంటే బీజేపీ తరఫున ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్లకు బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లు ఉన్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఒక్కసారి కూడా ఒక్క రూపాయిని కూడా నిధులు కేటాయించకపోవడము, అదే రకంగా నిధులు కేటాయించమని చెప్పేసి వెళ్తే నిధులు బీజేపీ తరఫున ఎన్నికైనటువంటి గ్రామాలకు ఇచ్చే ప్రసక్తి లేదని అధికారులు కూడా ఎమ్మెల్యే యొక్క సిఫార్సుల మేరకే ఆయా గ్రామాలకు మాత్రమే నిధులు ఇవ్వడము, వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవడము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈరోజు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆర్డీఓ కానీ, ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల యొక్క కనుసన్నల్లో పనిచేస్తా ఉన్నారు. ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యునికి ఈ యొక్క నియోజకవర్గం యొక్క అభివృద్ధి పైన సోయి లేదు. ఇప్పటికే మంజూరైనటువంటి సంఘం నుంచి చౌటుప్పల్ వరకు 3 సంవత్సరాల క్రితం మంజూరైనటువంటి రోడ్డును సరైనటువంటి కమిషన్లు వస్తాయని చెప్పి ఈరోజు ఆ యొక్క నిర్మాణ పనులు కూడా కాంట్రాక్టర్లకు అప్పచెప్పలేదు. అదే రకంగా ఈరోజు చౌటుప్పల్ గుండా జాతీయ రహదారి వెళ్తున్నది పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణ స్థలంలో అది సాధ్యం కాదని చెప్పేసి అధికారుల కన్నా ముందే ఈయన చెప్పి ఈరోజు ఫ్లైఓవర్ స్థానంలో ఈరోజు ఏదైతుందో మట్టి బ్రిడ్జ్ నిర్మించడానికి కూడా అతనే కారణం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఈరోజు శివన్నగూడెం కానీ, కిష్టదానిపల్లి చెరువులు కానీ ఎక్కడ కూడా ఈ రిజర్వాయర్స్ యొక్క పనులు జరగట్లేదు. గతంలో ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేరట్లేదు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు, ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా కూడా ఈ నియోజకవర్గ సమస్యల పైన అవగాహన లేదు. ఈ యొక్క గ్రామాలన్నిటిని కూడా సమదృష్టితో చూస్తానని చెప్పిండు కానీ ఇవ్వనటువంటి కారణంగానే ఈరోజు అధికారులను నిలదీయడానికి ఈరోజు మేము కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజులలో ఈ గ్రామాలలో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి కారణంగా ఆయా వర్గాల ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి వాళ్ళందరినీ కూడా సంఘటితపరిచి ఈ గ్రామాలలో ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రులు కానీ ఎవరు కూడా వెళ్ళినా కూడా నిలదీయడానికి ప్రజలను సమాయత్తం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అదే రకంగా ఇప్పుడు ఈ యొక్క ఆర్డీఓకి కూడా మేము ఒక అల్టిమేటం ఇస్తున్నాం. వచ్చే దశలలోనన్నా మా గ్రామాలకు నిధులు ఇవ్వాలి. మా నిధులు ఇవ్వకపోతే ఈ యొక్క ఎమ్మెల్యేని కానీ, ఎంపీని కానీ, మినిస్టర్ని కానీ వదిలిపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. వచ్చే 2 సంవత్సరాలు కూడా ఇది పోరాటాల సంవత్సరాలు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాల పైన, ఎమ్మెల్యే యొక్క వైఫల్యాల పైన కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో అనేక కార్యక్రమాలు తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.